బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. రేపు ఉదయం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. అధిష్టానం రేపు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే ఎమ్మెల్సీ సీటుపై సిపిఐ ఒత్తిడి పెంచుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయినట్టు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన కొద్దిసేపటి క్రితమే రద్దు కావడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో సహా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గా, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైన మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని భావించారో. అయితే ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైతే అభ్యర్థుల ఖరారు చేయడానికి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. అయితే అధిష్టానం నుంచి ఎవరు కూడా ఢిల్లీకి రావద్దని హైకమాండ్ ఆదేశించడం జరిగింది. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏఐసిసి ఏదైతే ఏఐసిసిలో కీలకంగా ఉన్నటువంటి వేణుగోపాల్, ఆయన అక్కడ కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరు ఢిల్లీలో అని చెప్పి కూడా అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం రావడంతో పర్యటన అయితే రద్దయింది. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తా ఉంది. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 40 మంది కూడా పార్టీలో ఈ యొక్క ఎమ్మెల్సీలను ఆశిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరి పేర్లు ఖరారు చేస్తుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి ఎవరిని ఫైనల్ చేయాలని రేపు ఫైనల్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎల్లుండి సోమవారం తేదీ లాస్ట్ రోజు ఉంది కాబట్టి నామినేషన్ దాఖలు చేయడానికి రేపు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు అయితే సమాచారం రావడంతో పర్యటన అయితే రద్దయినట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేపు ఉదయం కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి విడివిడిగా అందరితో మాట్లాడతారని చెప్పి కూడా అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం రావడంతో ఢిల్లీ పర్యటన రద్దయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.